చూద్దాం. అయితే 23వ కీర్తన కూడా దావీదు భక్తుని ఆత్మీయ అనుభవంతో కూడిన కీర్తన అండి. ఈ కీర్తనలో దావీదు భక్తుడు తన అనుభవంలో ఏమని చెప్తున్నాడంటే, దేవుని బిడ్డలట నిత్యము దేవుణ్ణి వెతికేవారుగా ఉండాలట అండి. నిత్యము దేవుణ్ణి వెతకాలంట. ఎందుకంటే మన ఆరాధిస్తున్న దేవుడు పరలోకమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన 2024 సంవత్సరాల క్రితం భూలోకానికి శరీరధారిగా వచ్చారు. 33.5 సంవత్సరాలు భూలోకములో సంచరించి మాదిరి చూపించి కల్వరి శిలువ యాగము ద్వారా మన పాపానికి విమోచన దయచేసి పాపలోకములో పరిశుద్ధ మార్గాన్ని ఏర్పాటు చేసి నమ్మి బాప్తీసు పొందిన వారందరినీ ఆ మార్గంలో నిలుపుతున్నారు. ఆ మార్గములో ఆయన వారిని నడిపించడానికి అప్పగించుకొని నడిపిస్తూ ఉన్నారు. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నారు. ఎవరైతే ఆయన వెతుకుతారో వారికి దొరకడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే యెహోవా దొరుకు కాలము, యెహోవా మీకు సమీపముగా ఉండగా ఆయనను వెతకండి అన్నారు. దేవుని స్తోత్రం. ప్రవక్తలందరూ ముందే ప్రవచించారండి. క్రీస్తు పూర్వం దేవుడు మానవులకు దూరంగా ఉండేవాడు. ఈ క్రీస్తు శకములో దేవుడు మానవాళికి సమీపంగా ఉన్నాడు ఆత్మస్వరూపిగా. ఎవరైతే ఆయన వెతుకుతారో వారికి దొరుకుతున్నాడు. కనుక దేవుడిని ఎందుకు వెతకాలంటే దేవుడే మనకు ఆధారం, దేవుడే మనకు ఆశ్రయ దుర్గం, దేవుడే మన ప్రతి అవసరతను తన మహిమలో తీర్చేవాడని ఎవరైతే నమ్ముతారో వారే నిత్యము దేవుణ్ణి వెతుకుతారటండి. ఇది దావీదు భక్తుని యొక్క అనుభవం. ఈ అనుభవాన్ని కడవరి దినాల్లో మనందరము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మని యొక్క ఆజ్ఞ. కనుక ప్రియులారా, మనం దేవుణ్ణి వెతికే అనుభవంలో ఉన్నామా? ఆయన ఆత్మస్వరూపిగా భూలోకమంతా సంచరిస్తున్నారు. ఆయన వెతికితే ఆయన దొరకడానికి సమీపంగానే ఉన్నారు. కనుక ఎవరైతే ఆయన వెతుకుతారో ఆయన వారికి దొరుకుతున్నాడు. ఆయనలో బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖశాంతులు ఉన్నాయి. లోకములు మనకు కావలసినవన్నీ ఆయనలోనే ఉన్నాయి. కనుక మనము ఆయన వెతికే వారంగా ఉండాలని దైవ గ్రంథం మనకి బోధిస్తుందండి. కీర్తనలు 14వ కీర్తన 2వ వచనం చదివిన, 53వ కీర్తన 2వ వచనం చదివిన, 2 కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది. ఏంటంటే, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని. దేవుడంటే ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడని రాశారండి. ఎలా వెతకాలంట? దేవుణ్ణి వివేకము కలిగి వెతకాలంట. ఎవరు వివేకం గలవారంటే యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనంలో ఉంది. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు చెడుతనాన్ని, అదే దుష్టత్వం అన్నా చెడుతనం అన్న ఒకటే, ఆ దుష్టత్వాన్ని విడిచిటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చిన అంటాడు. దేవుని స్తోత్రం. మన దుష్టుని మనసు విడిచిపెట్టకుండా, ఆ చెడుతనాన్ని విడిచిపెట్టకుండా దేవుణ్ణి వెతికితే దేవుడు దొరకడండి. దేవుడు పరిశుద్ధుడు. ఆయనలో ఏ చెడుతనము లేదు. ఆయన మచ్చైనను డాగైనను ముడతైనను మరే కలంకము లేనివాడు ఆయన. దేవుని స్తోత్రం. కనుక మన చెడుతనాన్ని విడిచిపెట్టి, ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెతికే అనుభవం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే వారికి ఆయన దొరుకుతాడంట. దేవుని స్తోత్రం. ఆది కాండంలో ఏదేను తోటలో ఆదామవలను దేవుడు సిద్ధపరిచినప్పుడు ఆదామును మొదట చేశాడు స్వహస్తాలతో. ఆదాముని గాఢతను కలగజేసి తన ప్రక్కటెముకను తీసి తన స్వహస్తాలతో స్త్రీని చేశాడు.
ఆ తీసుకెళ్ళే స్త్రీని ఆదాముకి ఇచ్చాడు. ఇరువురు కలిసి ఏదైనా తోటలో ఉన్నటువంటి సమస్తాన్ని మీరు అనుభవించమన్నాడు. ఏదైనా తోటని సేద్యం చేసుకోమన్నాడు. అయితే ఏదైనా తోటలో మధ్యలో ఒక వృక్షాన్ని నాటాన్ని నేను మొలిపించాను. ఆ కనపడే వృక్ష ఫలాలు మాత్రం తినకండి అన్నాడు. తిన్నదన మన నిశ్చయంగా సస్తారన్నాడు. ఆ వృక్ష ఫలం ఏమిటో కూడా చెప్పాడు. అది మంచి చెడులా తెలివినిచ్చేదని చెప్పాడు. అంటే ఆ వృక్ష ఫలములో మంచి ఉంది, చెడుగుందని చెప్పాడు. అది దేవుని యొక్క సృష్టి సంకల్పం అండి. మానవుని చేయకముందు దేవుడు తనతో ఉన్నటువంటి దూతలను తన కొరకు లక్షలాది దేవదూతలను దేవుడు సృజించాడంట తన మహిమతో. ఆ దూతల్లో ప్రధాన దూత అయిన లూసిఫర్ దేవునితో సమానంగా ఎంచుకోవడం వల్ల దేవుడు లూసిఫర్ను తన సన్నిధి నుంచి త్రోసివేసినప్పుడు ఆ లూసిఫర్ అనే దేవదూత అనేక దేవదూతలను మనసులను చెరిపి తనతో కూడా దేవుని సన్నిధి నుంచి మధ్యాకాశానికి తీసుకొచ్చేసింది. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ ఉంది, ఆకాశ మండలములో తిరుగులాడుచున్న దురాత్మల సమూహం అంటాడు. అంటే సాతాను అంటే దేవుని సందుకు ఎప్పుడైతే త్రోసివేయబడ్డాడో దేవునికి విరోధైపోయాడు. సైతాన్ అన్నారు, అందుకే అపవాదం అన్నారు. అందుకే వాడు తనతో తీసుకొచ్చినటువంటి ఆ దురాత్మల సమూహం అంతా కూడా దేవునికి వ్యతిరేకమైన దూతలందరూ కూడా ఆకాశ మండలములో సంచరిస్తూ ఉన్నాడు. అక్కడ ఉండనిచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం చెల్లించండి. అప్పుడు తన రూపములో తన పోలికలో మానవుడిని తన స్తోత్రం చేశాడండి. ఈ రీతిగా ఏదైనా తోటలో తన రూపములో తన పోలికలో సృజించబడిన ఆదామును అవ్వను ఉంచి ఆ వృక్షఫలం తినకండి, అందులో చెడుగుందని చెప్పాడు. ఆ చెడుగే దురాత్మల మనసు. దైవ సన్నిధికి నుంచి త్రోసివేయబడిన వారి మనసు దుష్టత్వంతో కూడింది, చెడుతనంతో కూడింది. దేవునికి వ్యతిరేకమైన వారిగా ఆ చెడుతనం వారిని మార్చింది. కనుక వృక్షఫలాన్ని తింటే నా సన్నిధిలో మీరు ఉండరు, నా సహాయాన్ని మీరు పొందుకోలేరు, నాకు దూరం అయిపోతారు, చెడుగా అనేది నా సన్నిధిలో నిలవలేదని దేవుడు అందుకే చెప్పాడు. నిశ్చయంగా చస్తారంటే అర్థం ఏంటంటే నా సన్నిధికి మీరు దూరం అయిపోతారు అన్నాడు. వీళ్ళ చనిపోయిన వారిని ఏమంటాం మనం? పోయారండి అంటాం. అంటే మనకు దూరం అయిపోయారు వాళ్ళు. మళ్ళీ మనకు కనపడతారా? కనపడరు. కనపడుతున్నారు అన్నారు చాలామంది. కనపడుతున్నారు అన్నారు. మొన్న పాస్టర్ గారు చెప్తూ, అయ్యా మా ఇంటి దగ్గరలో మా చర్చి దగ్గరలో ఒక ఆమె గ్యాస్ స్టవ్ పేలి చనిపోయింది. యవనస్తురాలు, పిల్లలు లేరు. ఆ చనిపోయిన నాటి నుంచి అంటే పేటంతలో కూడా ఆమె కనపడుతుందని పుకారు లేపారంట. ఆవిడేదో పేరు చెప్పారు. ఆ పుకారు లేపి ఆ రాత్రి వేళ చర్చిలో కూటం పెడుతుంటే ఎవరు రావట్లేదంట. ఆ చర్చేతర ఇంట్లో అమ్మాయే స్టవ్ పేలు చచ్చిపోయిందంట. ఎలా జరిగిందో తెలియదు. ఆ పుకారు పెట్టడంలోండి రాత్రులు మీరు పెడితే పగలే వస్తామంటున్నారు. రాత్రులు పెడితే ఆ అమ్మాయి కూడా వచ్చేద్దాడ, చచ్చిపోయిన అమ్మాయి. బైబిల్గా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదండి. దేవుని స్తోత్ర. చనిపోయిన వారు మౌన స్థితిలోకి వెళ్ళిపోతారుంది. భూమి మీద జరిగే ఏ కార్యములోనూ వారికి వంతు లేదని ఉంది. భూమి మీద వారు సంచరించడానికి అవకాశం లేదని ఉంది. అంటే వారి మీద అనుమానం పెట్టుకుంటే వారి పేరుని ఆ దురాత్మల సమూహం వచ్చేస్తాయండి. ఇంతకని అవి స్తోత్రం చెల్లించండి. మనం ఎవరి మీద అనుమానం పెట్టుకుంటామో ఆ రూపంలో వచ్చేస్తారు. ఎందుకంటే వారికి తెలుసు అది ఆ దురాత్మలకి అంత శక్తి ఉంది. దేవునికి స్తోత్రం చెల్లించారా? కనుక ప్రియులారా గమనించండి. అందుకే ఈ చెడుతనం అనేది దేవునికి మనల్ని దూరం చేసేది. మీరు చెడుతనం మనలో హృదయం పెట్టుకుని, ఈ దుష్టత్వాన్ని హృదయంలో పెట్టుకుని దేవుని వెతికితే దేవుడు దొరకడు. ఎన్ని ప్రాంతాలు వెళ్ళినా, ఎంత ధనాన్ని ఖర్చు పెట్టి ఎన్నెన్ని ప్రాంతాలు వెళ్ళి దేవుణ్ణి
పొందుకుందాం అనుకున్నా దేవుడు దొరకడండి. దేవుడు లోకమందంతటా సంచారం చేస్తున్నాడు ఆత్మస్వరూపిగా ఆయన. హల్లెలూయా అంటాడు. అందుకే అంటాడు, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నదని వాక్యం చెప్తుంది. దేవుడి యథార్థ హృదయం అంటే దేవుడు నా జీవితమును మార్చేవాడు, ఆయనే నా ఆదరణకర్త, నా ఆశ్రయదుర్గం, నా స్థితిగతులు మార్చేవాడు, నా ప్రతి అవసరత తన మహిమలో తీర్చేవాడని విశ్వాసమే యథార్థమైన హృదయం, దేవుణ్ణి ఎరిగిన హృదయం. ఎప్పుడైతే మనకుండి దేవుణ్ణి వెతుకుతామో ఆయన వారిని బలపరిచేవాడై ఉన్నాడు. హల్లెలూయా ఆయన వారికి దొరికేవాడై ఉన్నాడని బైబిల్ గ్రంథం చాలా తేటగా రాయబడిందండి. చూడండి, ఇర్మియా గ్రంథంలో ప్రవక్త అయిన ఇర్మియాతో దేవుడు ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేయమని చెప్తున్నాడో చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం ఒకసారి చదవండి, చూడండి అమ్మా. 29వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట, ఒకసారి చూద్దామా. 29, 13, 14 వచనాలు ఉంటుంది. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో, కొంచెం సౌండ్ పెంచమ్మా, నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం చెల్లిస్తారా? ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు పలికిన మాట ప్రవక్త ఇర్మియా ద్వారా, నేను మీకు దొరకాలంటే నన్ను వెతకాలి. ఎలా వెతకాలంట? పూర్ణ హృదయముతో వెతకాలి, పరిపూర్ణమైన విశ్వాసముతో వెతకాలి. ఆత్మస్వరూపుగా దేవుడు నా ఎదుటే ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు, నా వద్దనే ఉన్నాడు, నాకు సమీపంగా ఉన్నాడని విశ్వాసమే పూర్ణ హృదయం. అటువంటి పరిపూర్ణమైన విశ్వాసంతో హృదయంతో ఆయన్ని వెతికితే ఆయన దొరుకుతాడట, తన్ను కనపరుచుకుంటాడట. నమ్మిన వారు స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుణ్ణి వెతికేటప్పుడు మనము లోక సంబంధమైన ఆలోచనలు విడిచిపెట్టాలి, దుష్టుని యొక్క ఆలోచనలు విడిచిపెట్టాలి, దుష్టుని మనసును విడిచిపెట్టాలి. వాడెప్పుడు కూడా మనసులోకి లోకములో మనకు కావలసిన కొదువులు, కొరతలు, వ్యాధులు, బాధలు, అవసరతలు, మన ఎదురవుతున్న సమస్యలన్నీ మన హృదయంలోనికి పంపించేస్తాడు. అది దుష్టుని మనసు. అది ఎప్పుడైతే మన హృదయంలో వాడు పంపిస్తాడో అప్పుడే దేవుణ్ణి మనం వెతకలేం. అందుకంటాడు, సామెతల్లో రాస్తాడు 16వ అధ్యాయం అనుకుంటాను, వాడంటాడు, మనుషుని హృదయాలోచనలు, నరుని హృదయాలోచనలు అనేకము, ప్రత్యుత్తరమిచ్చుట దేవుని వల్లే కలిగినంటాడు. దేవుని స్తోత్రం చెబుదామా. అంటే మన హృదయంలోకి అనేకమైన ఆలోచనలు పంపేవాడు ఎవడు? మాట్లాడరేంటమ్మా అలాగున్నారు, మోగ విగ్రహాలాగా ఉంటే కుదరదు, చెప్పాలా. వింటున్నారు లేదో మాకు తెలాలి కదా. ఏదో వచ్చాము అలా కూర్చుంటాం వెళ్ళిపోతాం అనుకుంటే ఎంతకాలానికి దేవుడు కూడా తెలుసుకోలేరు. మీరు దేవుడు నమ్ముకున్నాను మోసపోతారు చివరికి. స్తోత్రం చెల్లించండి అందరూ. ఇక్కడ చెప్తున్నాం, అడిగిన వాడికి సమాధానం చెప్పాలి. హల్లెలూయా. దగ్గరగా దేవుని స్తుతించండి. కనుక ప్రియులారా, మనం దేవుడు ఆత్మస్వరూపిగా మనతోనే ఉన్నాడని, మనకు సమీపంగా ఉన్నాడని, ఆయన వెతికితే దొరుకుతాడని పరిపూర్ణమైన విశ్వాసంతో, పరిపూర్ణమైన నమ్మకంతో, పరిపూర్ణమైన హృదయంతో ఆయన వెతికితే ఆయన దొరుకుతాడని, మనల్ని ఆయన బలపరుస్తాడని, బాగు చేస్తాడని, ప్రతి సమస్య నుంచి మనల్ని విడిపించి బలపరిచి నడిపిస్తాడని, మన ప్రతి అవసరత ఆయన మహిమలో తీరుస్తాడని పరిపూర్ణ విశ్వాసముతో వెతికితే ఆయన మనకు దొరుకుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనకు సమస్త విషయాల్లో సహాయం చేసే దేవుడు, మన ప్రతి అవసరతను తీర్చే దేవుడు, ప్రతి విధమైన సమస్య నుంచి విడిపించే దేవుడు,
ఆయన భూలోక న్యాయాధిపతి. ఆయన మనకు దొరికితే ఆయన మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా! దగ్గరగా స్తోత్రం చెల్లింతారా? కనుక ఆయన మన వెతకాలి, ఆయన మన వెతకాలి. చూడండి, పాత నిబంధన కాలం ఎంతోమంది ఎందరో వెతికారు, వారికి ఆయన దొరికాడండి. అందుకనే దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ అంటాడు, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 28, 29 వచనాలు చదివితే, దావీదు రాజు వలె మనము కూడా మన కుటుంబానికి ఏమి ఇవ్వాలి? దేవుణ్ణి ఇవ్వాలండి. దైవ సన్నిధిని వెతికేవారుగా మా కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలండి. దేవుల్లో లేనివంటూ ఏమీ లేవు. ఎందుకంటే నేను కూడా మనుషులను నమ్మి ఎంతో మోసపోయాను, ఎంతో నష్టపోయాను. నా వారు అనుకున్న వారిని కూడా నమ్మి నేను ఎంతో నష్టపోయాను. కానీ నా బిడ్డలకు నేను ఇచ్చేది దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుడిని నేను కలిగి ఉన్నాను, అదే వారికి ఇస్తున్నాను. ఆయనే వారిని కాపాడుతాడనే దృఢ విశ్వాసం నాకుంది. హల్లెలూయా! నేను లేకపోయినా నా దేవుడు వారిని విడిచిపెట్టడు, అనాథలుగా విడిచిపెట్టడు. నన్ను పోషించిన దేవుడు వారిని పోషిస్తాడనే విశ్వాసం నాకుంది. నాకే కాదు, మనందరికి అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. లోకములో మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదు, నమ్మి మోసపోతున్నాం మనం. అయితే దేవుడు నమ్మదగిన సహాయకుడు. ప్రియులారా, అందుకని దావీదు రాజు కూడా అదే చెప్పాడు, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉన్నట్లుగా ఆశీర్వదించండి. హల్లెలూయా! మన కుటుంబానికి దేవుణ్ణి ఇవ్వాలండి. మనము దేవుని వెతికేవారం ఉంటే మన బిడ్డలు కూడా దేవుని వెతికేవారుగా ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే మనల్ని నడిపించిన దేవుడే, మనల్ని పోషిస్తున్న దేవుడే, మనకు సమస్తమును సమకూర్చి నడిపిస్తున్న దేవుడే మన బిడ్డలు కూడా సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ఎందుకంటే మనం దేవుణ్ణి వెతికేవారం ఉండాలి, మనమైనా మన పిల్లలైనా. దావీదు రాజు అదే కోరిక కోరాడు, నీవు నాకు ఇచ్చిన కుటుంబం అంతా నీ సన్నిధిలో నిత్యమున్నట్లుగా ఆశీర్వదించండి. నీ ఆశీర్వాదమునందు నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడాలని ప్రార్థన చేశాడు. స్తోత్రం చెబుదామండి. మనము కూడా అటువంటి అనుభవంలో ఉండాలండి. మనం నమ్ముకున్న దేవుడిని మనం కలిగి జీవించాలి. నిత్యము ఆయన వెతికే అనుభవంలో మనం ఉంటే మన బిడ్డలు కూడా నిత్యము ఆయన వెతికే అనుభవంలో ఉంటారు. మనకు తోడుగున్న దేవుడు వారికి తోడుగుండి నడిపిస్తాడు. హల్లెలూయా! ఎందుకంటే దేవునికి అసాధ్యం అంటే ఏమీయూ లేదు అనే సంగతి మనం మర్చిపోకూడదు. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 35వ వచనం చదవనదైతే, ప్రతి జనములోనూ అంటే ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ స్థితిలో ఉన్నవారైనా, ఏ పరిస్థితిలో ఉన్నవారైనా దేవునికి భయపడి నీతిగా ఎవరైతే నడుచుకుంటారో వారిని ఆయన అంగీకరిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు, వారిని హక్కున చేర్చుకుని ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం దేవుణ్ణి వెతికే అనుభవంలో ఉండాలి. దేవుడే నీతి అయి ఉన్నాడు, ఆయన నీతికి రాజు అయి ఉన్నాడు. కనుక ఆయనకు భయపడాలి. ఆయనని వెతికే అనుభవం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే మనల్ని ఆయన హక్కున చేర్చుకుంటాడు. అంగీకరించడం అంటే హక్కుని చేర్చుకుంటాడు, వారిని ఆదుకుంటాడు, ఆశీర్వదిస్తాడని రాయబడి ఉంది. చూడండి, అదే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం మొదటి నుంచి చదివితే అక్కడ కొర్నేలు అనే భక్తుడున్నాడు. ఇటలీ పటాలములో శతాధిపతి అయిన ఒక కొర్నేలు ఒక మనుషుడుండెను. అతడు ఎవరంట? భక్తిపరుడు. అతడు కైసర్లో ఉన్నాడు. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అందరూ స్తోత్రం చెల్లించండి బిగ్గరగా. హల్లెలూయా. ప్రియులారా, ఈ కొర్నేలు అనే వ్యక్తి
ఇటలీ దేశములో ఆ పటాలములు అనగా సైన్యంలో ఆ సైన్యాధిపతిగా ఉన్నాడు ఇటలీ దేశంలో. అతడు ఒక ఉన్నతమైన అధికారం కలిగిన వాడైనా తన ఇంటి వారందరితో కలిసి దేవునికి భయపడుతూ భక్తి చేసేవాడంట, నీతి న్యాయములు జరిగించేవాడట, దాన ధర్మాలు చేసేవాడట, నిత్యము దేవునికి ప్రార్థన చేసేవాడట. ప్రార్థన అనగా దేవుని వెతకడం అండి. దేవుని స్తోత్రం. ప్రార్థన యేసుని సందర్శన అంటేనే దేవుని దర్శనాన్ని కోరుకోవడం, దేవుణ్ణి వెతకడం. చాలామంది దైవ దర్శనానికి వెళ్తాను అంటున్నారు. అంటే ఆయన వెతికితే దొరికే దేవుడండి, ఆత్మస్వరూపంగా మన సమీపంగా ఉన్న దేవుడండి. కనుక ఈ కొర్నేలు అనే భక్తుడు ఆ దేశంలో సైన్యాధిపతిగా ఉన్నాడు. ఇటలీ పటాలములో శతాధిపతి అన్నారు, అంటే 100 మంది సైన్యపు అధికారిగా ఉన్నాడు. అతడి భక్తిపరుడు, అంటే దైవ సన్నిధిని వెతికేవాడు. అతడే కాదు, తన ఇంటి వారందరితో కలిసి నిత్యము నీతిని న్యాయమును జరిగిస్తూ ధర్మకార్యాలు చేస్తూ దేవునికి ప్రార్థన చేసే అనుభవం కలిగిన కుటుంబం అంట. కనుకనే దేవుడు వారిని దర్శించాడు. హల్లెలూయా. కొర్నేలీ, నీ భక్తి కార్యాలు దైవ సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. అయితే నువ్వు ఒక పని చేయాలి. దైవానుగ్రహం పొందాలంటే, దేవుణ్ణి కలిగి జీవించాలంటే ఒక పని చేయాలి. యొప్పేలో ఓ చర్మకారుని ఇంట సిమోన్ అనే పేతురు అనే మారు పేరు గల సిమోన్ అనే వ్యక్తి, నా దాసుడు, ఆ చర్మకారుని ఇంట ఉన్నాడు. అతన్ని పిలిపించుకోండి, అతను చెప్పిన ప్రకారంగా మీరు చేస్తే నన్ను మీరు కలిగి జీవించగలరు, నన్ను మీరు పొందుకోగలరు అని దేవుడు తన దూత ద్వారా కొర్నేలుతో మాట్లాడించాడు. కొర్నేలుకి తెలియపరిచాడు. కొర్నేలు దేవదూత చెప్పిన మాటలు నమ్మాడు. తన సైనికుల్లో నమ్మకమైన వారిని, తనతో ఉన్న వారిలో నమ్మకమైన వారిని 3 పంపించాడంట. ఎందుకంటే ప్రియులారా, ఈ 3 పంపాడంట. ఆ 3 కూడా యొప్పేకి వెళ్తున్నారు. వారు కొర్నేలుకు నమ్మకస్తులు, చెప్పిన పని చెప్పినట్టుగా చేసేవారు. వారు వెళుతున్న సమయంలో యొప్పేలో చర్మకారుడని సిమోని ఇంటిలో మిద్ది మీతుండి దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడంట. పేతురు అని మారు పేరు గల సిమోన్ అనే భక్తుడు దేవునికి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు పేతురు గారికి. ఆకాశము నుండి 4 చెంగులు కట్టబడిన ఒక దుప్పటి కనబడుతుంది. అందులో సమస్త జీవరాశులు, చతుష్పాద జంతువులు, సమస్త జీవరాశులతో నిండుకుందంట. దానిని పేతురు గారికి చూపించి దేవుడు వాటిని చంపుకు తినన్నాడంట. అవి మీకు ఆహారము తినన్నాడంట. పేతురు గారు అప్పటికి ఎటువంటి మనసుతో ఉన్నాడంటే, దేవుడు యూదులకే దేవుడు, ఆయన ఏర్పరచుకున్న ఇశ్రాయేలుకే యూదులకే దేవుడు, కానీ అన్యజనులకు దేవుడు కాడని ఎరిగినవాడు అని నమ్మినవాడు అతను. అందుకనే యూదులు అనబడే వారికే, దేవుని ఏర్పాటులో ఉన్న వారికే చెప్పేవాడు, కానీ అన్యులకు సువార్త చెప్పేవాడు కాదట, యేసుక్రీస్తును చెప్పేవాడు కాదట. దేవుడు అంటున్నాడు, నేను అందరికీ ప్రభువునని ఆ దర్శనాన్ని చూపించి అంటాడు, నీ వద్దకు 3 మనుషులు వస్తున్నారు. హల్లెలూయా. ఆ అధ్యాయంలో ఉందో చదవండి. నీ వద్దకు 3 వస్తున్నారు, వారితో నువ్వు వెళ్ళాలని చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఆ యొక్క దర్శనాన్ని ఎప్పుడైతే పొందిన మరుక్షణమే అతనున్న ఇంటి వాకిట్లోంచి స్వరం వినబడుతుంది, అయ్యా మీకోసం ఎవరో 3 మనుషులు వచ్చారు అన్నప్పుడు వారికి వద్దకు వచ్చాడు పేతురు గారు. మిద్ది దిగి
ఎందుకు వచ్చారని చెప్పాడు. ఇదిగో ఇటలీ పటాలంలో ఆ శతాధిపతిగా ఉన్నాడు కొర్నేలి అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయనకు దేవుడు దర్శనమిచ్చాడట. మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారు, మీరు చెప్పిన ప్రకారంగా వారు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారటే. ఆ పేతురు గారు వెంటనే మారు మాట్లాడకుండా, దేవుడు ముందే చెప్పాడు కనుక ఆ ముగ్గురు మనుషులతో కలిసి కొర్నేలి ఇంటికి వెళ్ళాడని రాశారు. కొర్నేలి ఇంటికి పేతురు గారు వెళ్ళేటప్పటికీ కొర్నేలి ఇంటి నిండా బంధుమిత్రులేనట్టే. బంధువులందరిని ఆహ్వానించాడు. ఓ దైవ సేవకులు వస్తున్నారు, దేవుని మాటలు చెప్పడానికి వస్తున్నారు, రండి అని బంధుమిత్రులందరినీ పిలిచాడట. అప్పటికి యేసుక్రీస్తుని ఎరగడత్తను. యేసుక్రీస్తుని ఎరగని వారు కూడా లోకంలో భక్తి చేసేవారు ఉన్నారండి, కొర్నేలు అంటూ వారు. అటువంటి వారిని దేవుడు దర్శించి రక్షిస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు వచ్చిన తర్వాత కొర్నేలు ఇంటి వారితో అంటున్నాడు, నన్ను పిలిపించిన సంగతి ఏంటి, కారణం ఏంటి అన్నప్పుడు కొర్నేలు వివరంగా చెప్పాడు. వెంటనే కొర్నేలుతో కొర్నేలు ఇంటి వారితో యేసు క్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. క్రీస్తే యేసుగా భూలోకానికి ఎందుకు వచ్చాడో, చెడుతనంతో నింపబడిన లోకాన్ని, ఈ మానవాళిని చెడుతనం నుంచి విడిపించడానికి, ఆ చెడుతనాన్ని తొలగించడానికి, చెడుతనం ద్వారా వచ్చిన పాపము నుంచి వారిని విమోచించడానికి వచ్చాడని, పాపలోకములో పరిశుద్ధంగా ఎలా జీవించాలో జీవించి చూపించి 33.5 సంవత్సరాల వయసులో ఈ పాప విమోచన నిమిత్తమై ఏ పాపములను యేసయ్య కలవరి శిలువలో యాగమయ్యాడని, ఆయన కార్చిన రక్తం ద్వారానే మానవాళిలోని చెడుతనం కడిగివేయబడుతుందని దేవునికి స్తోత్రం. వారే చెడుతనం నుంచి విడుదల పొందుకుంటారని, దుష్టత్వం నుంచి తొలగించబడతారని, అప్పుడే వారు దేవుని సన్నిధిని అనుభవిస్తారని. ఎప్పుడైతే వివరంగా ఈ పేతురు గారు కొర్నేలు ఇంట విబోధించాడో, ఆ కొర్నేలు ఇంటి వారిలో ఉన్నవాళ్ళు అందరూ కూడా నమ్మారట. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగా వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడని రాశారు. కింద వచనాలు ఎన్నో ఉంటాయి, చదవండి. స్తోత్రం చెల్లించండి. దగ్గరగా స్తోత్రం చెబుతారా? నమ్మవారి కడుపులో నుండి నా జీవ జలనది ప్రవహింపజేస్తున్న దేవుడు. చూడండి 44వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. 43 నుంచి చదవండి. ఆయన విశ్వాసం ఉంచబడెవడు వాడు ఆయన నామము మూలంగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. పేతురి మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నత పొందిన వారిలో పేతుడితో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీద సైతము కుమ్మరించబడి చూచి ఏ భ్రాంతి పొందిరి. చాలండి, అందరూ స్తోత్రం చెల్లిందామా? కనుక బాప్తీసం పొందకుండానే హృదయములో మార్పు రాగానే, మారు మనసు పొందితే చాలు పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుందండి. అలాగని బాప్తీసం పొందొద్దని కాదు. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందారో వారు తర్వాత అందరూ కూడా బాప్తీసం పొందారని రాశారు. దేవుని స్తోత్రం చెల్లించండి. బాప్తీసం అనేది లోకమానికి మన సాక్ష్యం ఇవ్వడానికి, నేను ప్రభువు నమ్ముకున్నాను, నేను ప్రభు బిడ్డను, నేను నిత్యము ఇక మీదట ప్రభువునే వెతుకుతాను, ప్రభు ద్వారానే సమస్తం పొందుకుంటాను, ప్రభువే నా జీవితానికి న్యాయం చేకూర్చేవాడై ఉన్నాడు, నా ప్రతి అవసరత తీర్చేవాడై ఉన్నాడు, నా పక్షము నుండి నాకు సహాయం చేస్తాడని లోకానికి తెలియజేసే సాక్ష్యమే నీటి బాప్తిస్వం. అయితే పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ప్రభువైన యేసుక్రీస్తునందు పూర్ణ విశ్వాసం ఎప్పుడైతే నీకు వచ్చిందో, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే కలవరి శిలువలో నా కోసమే ప్రాణం పెట్టారు. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తమే నాలోని దుష్టత్వం నుంచి విడుదలనిచ్చింది, చెడుతనాన్ని కడిగివేసింది, ఆ పాపము నుండి నన్ను విడిపించింది, నన్ను పరిశుద్ధపరిచింది. విశ్వాసం ఎప్పుడైతే నీకు వస్తుందో మరుక్షణమే నీ హృదయం పవిత్రపరచబడుతుంది. కనుక పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు, నీలోకి వస్తాడు. హల్లెలూయా. నేను ఆనందింపజేస్తాడండి. అటువంటి అనుభవాన్ని కొర్నేలు ఇంటి వారిలో ఉన్నవారు అందరూ పొందారండి. కొర్నేలే కాదు, వారింటికి వచ్చిన ప్రతి ఒక్కరూ పొందారట. వారందరూ నీటి బాప్తిస్మం పొంది రక్షణ మార్గంలోకి వచ్చినట్లుగా ఆ కింద వచనాల్లో రాయబడింది ప్రియులారా.
కనుక వివేకము అనగా మన హృదయ పరిశుద్ధత. హల్లెలూయా. పరిశుద్ధత లేకున్నా భక్తులు ఎందరో ఈ మాటలను పాటలుగా రాశారండి. హృదయ పరిశుద్ధత మనకు వచ్చినప్పుడు, ఆయన రక్తములు మన హృదయం కడగబడినప్పుడు, దుష్టిన మనసు తొలగించబడినప్పుడు, చెడుతనం అనేది నుంచి విడుదల పొందుకోగానే అప్పుడు విశ్వాసంతో ప్రభువును చూస్తామండి. ఆయన నాకు సమీపంగా ఉన్నాడని నమ్ముతామండి. అప్పుడు ఆయన్ని వెతకడం ప్రారంభిస్తాం. సహాయం చేయమని అందరూ స్తోత్రం చెబుదామండి. బిగ్గరగా దేవుని స్తుతిందామా. అది మనకే తెలుసు, దేవుణ్ణి ఎరగిన వారికి తెలియదు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అట్టి రీతిగా దేవుణ్ణి వెతికే అనుభవం కావాలి. అటు రీతిగా దేవుణ్ణి, వివేకము గల దేవుణ్ణి వెతికితే దేవుడు ఖచ్చితంగా దొరుకుతాడని, విశ్వాసముతో వెతికినప్పుడు ఖచ్చితంగా నీతో ఉంటాడని, నిన్ను ఆయన పక్షాన్ని చేర్చుకుంటాడని దైవ గ్రంథంలో చాలా తేటగా బోధిస్తుందండి. ఎబ్రీ పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనం చదివినట్లేదు, 3-4 వచనాల వరకు రాయబడి ఉంది. పూర్వకాలం, ఎందుకంటే ఆయన పూర్వకాలం నుండి దేవుడు మానవులతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఏదేని తోటలో ఆది మానవుడు ఆదాము అవ్వలతో నిత్యము మాట్లాడేవాడు. వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి చెడుతనాన్ని ఎప్పుడైతే హృదయంలో చేర్చుకున్నారో, దేవుడు వారికి దూరం అయిపోయినా దేవుడు ముఖాముఖిగా మాట్లాడే దేవుడు తన స్వరం ఇచ్చి మాట్లాడేవాడు. అంటే దూరంగా ఉండి ఆయన స్వరం ఇచ్చి, ఆకాశములో నుండి దేవుడు తన స్వరం ఇచ్చి మాట్లాడేవాడట. అందుకే నానా సమయంలో నానా రీతిలుగా మాట్లాడాడు. చూడండి, ఏబి యొక్క కయ్యనుతో అంటాడు, నీ కోపమేలా కయ్యను. ముఖాముఖిగా మాట్లాడా, స్వరం ఇచ్చి మాట్లాడా? ముఖాముఖిగా కాదు, ఆయన స్వరం వినపడుతుంది, దేవుని స్వరం. కయ్యను, నీకు కోపమేలా. సత్క్రియ చేసిన ఎడలు తల ఎత్తుకోవా, సత్క్రియ చేయని ఎడల నీ పాపము నీ వాకిట నిలిచి ఉండను, అది నేను నేలుని అంటున్నాడు. అదే చెడుతనం అంటే, పాపమే చెడుతనం. స్తోత్రం చెల్లించండి, బిగ్గరగా దేవుని స్తుతించండి. ఇలాగా నోవహుతో మాట్లాడాడు, అబ్రహాంతో మాట్లాడాడు, ఇస్సాకుతో, యాకోబుతో, ఇశ్రాయేలు ప్రజలతో, అనేక మంది భక్తులతో దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. తర్వాత తన దూతలు పంపించి మాట్లాడుతూ వచ్చాడు, ప్రవక్తలు పంపించి మాట్లాడుతూ వచ్చాడు. ఈ కాలాంతములో క్రీస్తు యేసును లోకానికి పంపించి కుమారునిగా వచ్చి మాట్లాడాడు. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇది పరిశుద్ధాత్మ కాలం అండి. ఆయన అన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, నాలో ఉన్న మాటలే ఆదరణకర్త మీతో మాట్లాడుతాడు, వేరేవేవి మాట్లాడు. నా తండ్రి మాటలు నేను మీతో మాట్లాడాను, నా మాటలన్నీ కూడా ఆదరణకర్త మీతో మాట్లాడతాడు. ఆదరణకర్తను పంపిస్తున్నాను, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను చెప్పాడు శిష్యులతో. స్తోత్రం చెల్లించండి. ఈవేళ ఆదరణకర్తగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మన మధ్యని. ప్రియులారా, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు మాటలే మనకు వినిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆ మాటలేందు మన విశ్వాసం ఉంచాలి. ఆత్మస్వరూపిగా మన సమీపంగా ఉన్నాడని మనం గ్రహించాలి. నా ఆత్మనే పంపిస్తున్నాను కూడా చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. లూకా రాసిన సువార్తలో 19వ అధ్యాయంలో మాట ఉందండి, 10వ వచనం చదవండి. కనుక జక్కయ్య కూడా దేవుని వెతికాడండి. అందుకే యేసు ఎవరో చూడగోరిని అన్నాడు. యేసు ఎవరో తెలుసుకునే మనసున్నవారు యేసుని వెతికేవారే. వెతికిన జక్కయ్యకు యేసయ్య దొరికాడు. యేసయ్య దొరకగానే తన అన్యాయం స్థితినంతా ఒప్పుకున్నాడు. యేసుతోనే తన జీవితం అని సమర్పించుకున్నాడు జక్కయ్య. యేసు మనకు దొరకగానే యేసుతోనే మన జీవితం. దేవుని స్తోత్రం, హల్లెలూయా అనే సమర్పణకు రావాలి. జక్కయ్యకి అటువంటి సమర్పణ వచ్చిందండి.
చూడండి, అదే లూకా సువార్త 24వ అధ్యాయములో ఆయన ఏమై ఉన్నాడో రాశాడు. మొదటి నుంచి చదవండి దయతో. ఆ లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువ యాగము ద్వారా శిలువలో మరణించారు. తన రక్తము ద్వారా రక్షణనిచ్చారు మానవాళికి. ఆ శిలువలో మరణించిన యేసయ్య దేహాన్ని అరమత్తయ్య అనే ఒక ధనవంతుని యొక్క తొలిచిన సమాధిలో పెట్టారట. అతని సమాధిలో పెట్టి ఆనాడు రాతి కొండల గనుక, రాతి నేల ప్రాంతాల గనుక ముందుగానే సమాధులు దొలిపించుకునేవారటే. ఆ సమాధిని దొలిపించుకుని ఆ యొక్క రంధ్రానికి రాయి అడ్డుగా పెట్టేవారట. అది సమాధి అప్పుడు. ఆ రాతి నేల ప్రాంతాలవి. ఆయనగా ముందుగానే కొంతమంది సమాధులు తొలిపించుకునేవారు. ఒక ధనవంతుడు, అరమెత్తైన ధనవంతుడు ఆ సమాధి తన కొరకు తొలిపించుకున్నాడు. ఎప్పుడైనా చనిపోతే అందులో పెట్టమని. యేసయ్య శిలువలో మరణించిన తర్వాత ప్రత్యక్ష సాక్షి అతని దేహాన్ని తీసుకెళ్ళి తాను కొరకు తొలిపించుకున్న సమాధిలో పెట్టించాడు. ఆ సమాధికి ఒక రాయి అడ్డుగా పెట్టారట. అయితే రోమాధికారులు యోధామత పెద్దల మాట విని అతడు 3వ దినాన్ని తిరిగి లేస్తానన్నాడు. అయితే అతని శిష్యులు వచ్చి కానీ ఆ రాయిని పొరలించి ఆ దేహాన్ని ఎత్తుకుపోయి ఆయన తిరిగి లేచాడని చెప్తారేమో. అందుకని ఆ సమాధి రాయికి అధికార ముద్ర వేయమని కోరారంట రోమాధికారులను. వారు అధికార ముద్ర వేశారు. ఆ యొక్క రాయిని ఎవరు పొల్లించకుండా బందోబస్తు చేశారు. కాపలాదారులు కూడా సైనికులను పెట్టారంట సమాధి దగ్గర. అయితే ఆదివారం తెల్లవారుజామున ఆ యొక్క రాయి పొర్లించబడింది. హల్లెలూయా. సమాధిని గెలిచేసే తిరిగి లేచారు. ఆయన తిరిగి లేవగానే రాయి పొర్లించబడింది. ఆయన తిరిగి లేచి సమాధికి బయటకు వచ్చేసారట. అయితే ఆనాడు యూదుల ఆచార ప్రకారంగా ఎవరన్నా చనిపోతే ఆ చనిపోయిన వాటి శవాలకు అనగా మృతదేహానికి సుగంధ ద్రవ్యాలు పూసి సమాధి చేయడం అనేది వారికి వాడుక. యేసయ్య శిలువలో మరణించిన తరువాత ఆ దేహానికి సుగంధ ద్రవ్యాలు పుయ్యలేయడానికి అవకాశం లేకపోయింది కనుక తెల్లవారుజామున కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకుని ఆ సమాధిలో ఉన్న యేసయ్య దేహానికి పోదామని వెళ్ళారటండి. వెళ్ళేటప్పటికి సమాధి రాయి పొర్లించబడడం చూశారు. సమాధి తెరవబడిన సమాధిని చూశారు. ఆశ్చర్యపోయారట. అంతేకాదు సమాధిలోకి వెళ్ళి చూశారట. అక్కడ యేసయ్య దేహం లేదటండి. విశ్వం ఏమవుతున్నారు, ఏమైపోతుందని కంగారు పడుతున్నారు. అంతలోని 2 దేవదూతలు ప్రత్యక్షమయ్యారు అక్కడ. దేవుని స్తోత్రం. ఆ మహిమ ఎదుట వాళ్ళు తలలు దించుకున్నారు. వీళ్ళు స్త్రీలు ఆయన సజీవుడైన యేసును మీరెందుకు మృతులలో వెతుకుతున్నారని అడిగారు. దేవుని స్తోత్రం చెల్లించండి. యేసయ్య మృతు పొందినవాడు కాదు, తిరిగి లేచినవాడు. హల్లెలూయా. సజీవుడు. ఎందుకంటే జీవన్ మరణాలనే అధీనములో ఉన్నాయి. ఈ పాపులైన మానవుల కొరకు పాప మరణాన్ని ఆయన మరణించాడు. మన కొరకు పాప మరణాన్ని మరణించి మరణపు ముళ్ళు విరిచి సజీవుడై తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. అందుకంటారు సజీవుడైన వాడిని ఎందుకు మీరు మృతులలో వెతుకుతున్నారు. మన ఆరాధన దేవుడు ఎటువంటి వాడు చెప్పండి. సజీవుడండి. ఆత్మస్వరూపిగా మనకు సమీపంగా ఉన్నాడండి. ఆయన సమాధిలో లేడండి. ఆయన మృతుడు కాడండి. మృతును జయించిన జయశీలుడు, సజీవుడు. హల్లెలూయా. ఆయన సజీవుడై తిరిగి లేచి ఆత్మస్వరూపిగా మనతో ఉన్నాడు. ఆయన తిరిగి లేచిన తరువాత 40 దినాలు భూమి మీదే సంచరించాడు. తన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడని రాయబడి ఉంది. హల్లెలూయా. తర్వాతే ఆరోహణమయ్యాడు. తిరిగి లేచానని తన శిష్యులకు కనపరుచుకున్నాడు. ఆయన
ఇంకా నేను మహిమలో ప్రవేశించలేదు, ముట్టుకోవద్దని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దగ్గరగా, ఎందుకంటే అప్పటికే మహిమ వస్త్రాన్ని ధరించాడంట ఆయన. కనుక ప్రియులారా, మహిమానుతుడే యేసయ్య కనపరుచుకున్నాడు, తన గాయాలు కనపరుచుకున్నాడు. నేను సజీవుడై లేచానని శిష్యుల ఎదుట కనపరుచుకున్నాడు. తర్వాతే ఆయన ఆరోహణమయ్యాడు. దేవుని స్తోత్రం చెబుదామా. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు? సజీవుడైన దేవుడు, సమాధిలో ఉన్నవాడు కాదు, మృతుడు కాదు, సమాధిని గెలిచిన జయశీలుడు, ఆత్మస్వరూపుగా మనకు సమీపముగా ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం, బిగ్గరగా స్తోత్రం చెబుదామా. దీన్ని అపోస్తుల కార్యాల్లో లోకానే భక్తుడు అద్భుత రీతిలో వర్ణించాడండి ఈ మాటలో. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26 నుంచి చదవండి దయతో. యావత్ భూలోకములో జీవించడానికి ఒకని నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు పుట్టించాడండి. జాతులు అనేవి మనుషులు ఏర్పరచుకున్నారు. దేవుడు ప్రతి మానవుణ్ణి పుట్టించాడు. పుట్టించిన దేవుడు తన్ను తడువులాడి కనుగొనడానికి ఒక నిర్ణయ కాలాన్ని వారు నివసించే ఆ పొలిమారలో ఉంచాడట. దేవుని స్తోత్రం చెబుదామా. అందుకే చాలామంది అంటారు, నేను పలా ఊరు వెళ్ళిన తర్వాత ప్రభువుని తెలుసుకున్నానండి, నేను పలానా చోట ప్రభువుని తెలుసుకోగలిగానండి అని చెప్తారు. అంటే దేవుడు నిర్ణయించినటువంటి సమయంలో కానీ దేవుడు మనం తెలుసుకోలేమండి. అంతకుముందు ఎన్నో ప్రయాసాలు పడతాం, అనేక ప్రయత్నాలు చేస్తాం, అనేక రకాల భక్తి చేస్తాం. దేవుడు ఎప్పుడైతే మనకు నిర్ణయ కాలాన్ని పెట్టాడో, కాలం వచ్చేటప్పటికీ మన దేవుడిని మనం వెతికేవారుగా మారిపోతాం. దేవుడే మన వెతికి మనం దర్శిస్తాడు. అందుకే నన్ను వెతకిన వారికి కూడా నేను దొరికానన్నాడండి. అందరూ స్తోత్రం చెల్లించండి అందరూ, హల్లెలూయా. యేసు ఎవరో తెలియక యేసుని ఎతకని వారు కూడా యేసే దొరుకుతున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో లోకా రాసిన సువార్తలో సిమోన్ అనే ఒక జాలరున్నాడు 5వ అధ్యాయంలో. అతను రాత్రి అంతా శ్రమపడి ఒక చేప కూడా పడలేదండి. ఒక రోజున తనతో కలిసి జెబెదయి కుమారులని యాకోబు యోహానులు కూడా వేటకు వెళ్ళారు, వారికి దొరకలేదు. అదే సిమోను హృదయములో దేవుడు తప్ప ఎవరూ నా కొదువు తీర్చలేరని, దేవుడు తప్ప ఎవరూ నాకు సహాయం చేయలేరని, దేవుడు తప్ప ఎవరూ నా కష్టాన్ని ప్రతిఫలం ఇవ్వలేరని హృదయంలో తలపోసుకుంటున్నాడంట. దేవుడు ఎవరో ఎరగని స్థితిలో ఉన్నాడు సిమోను అప్పటికి. హృదయాన్ని ఎరిగిన దేవుడు, హృదయములో తలపట్టుగా ఎరిగిన దేవుడు, ఆ మార్గములో వెళ్ళుచున్న యేసయ్య ఆ సిమోనుదైన దోణి వద్దకు వెళ్ళాడని రాశారు. ఆ సిమోనుతోనే మాట్లాడాడట. ఈ ధోనిని కొంచెం నీళ్ళకు త్రోయగలవా అన్నాడండి. యేసయ్య మాట వినగానే వెంటనే ఆ ధోనిను నీళ్ళకు త్రోసాడట. ధోని ఎక్కి కూర్చుని యేసయ్య ఆ సిమోనుతో అక్కడ చేరి ఉన్న వారందరితో మాట్లాడడం ప్రారంభించాడట. దేవుని స్తోత్రం. యేసయ్య మాటలు వింటున్న సిమోను హృదయం మారిపోయింది. యేసయ్య మాటలు వింటున్న అక్కడ వారందరి హృదయంలో కూడా గొప్ప మార్పు కలిగింది. నిరాశ తొలగిపోయింది, నిరీక్షణ కలిగింది. ఎప్పుడైతే యేసయ్య మాట మీద నిరీక్షణ వచ్చిందో అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఇప్పుడు మీ లోతుకు ధోనిను నడిపించి వలలు వేసి మీకు చేపలు కావాలి కనుక చేపలు పట్టుకోండి అన్నాడు. దేవుని స్తోత్రం. మనకు ఏది అవసరమో అది పొందుకోవడానికి యేసయ్య మనతో మాట్లాడతాడండి. యేసయ్య మాట విన్న సిమోను అన్నాడు, అయ్యా మేము రాత్రి అంతయు శ్రమపడ్డాం, ఒక చేప కూడా పడలేదు, అయినా నీ మాట చెప్పున వలలు వేసి చేపలు పడతామన్నాడు. దేవుని స్తోత్రం. ఆ విధంగా ధోని లోతుకి నడిపించి ఎప్పుడైతే వలలు వేశారో వలలు పగిలిపోయినంత విస్తారమైన చేపలు పడ్డాయంట. దేవుని స్తోత్రం. దేవునికి ఆ సమయం ఈ సమయం అని లేదండి. చూడండి, చాలామంది జాలలు రాత్రి వేళ పడితే చేపలు అంటారు, దొరుకుతాయి అంటారు, పగటి వేళ దొరకవంటారు. నేను దానికి చిన్న ఉదాహరణ, వెళ్ళాను, మనం పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అని. జాలర్లే కాదు, ఇప్పుడు చేపలు పట్టేవారు అందరికీ తెలుసు. స్తోత్రం చెల్లించండి అందరూ, హల్లెలూయా. ఆయన యేసయ్య పగటి వేళ చెప్తున్నాడు, ఉదయకాల సమయంలో చెప్తున్నాడు, ఇప్పుడు పొలంలో వేసి చేపలు పట్టండి, ధోని లోతు నడిపించండి అంటే మారు మాట్లాడలేదండి. అయ్యా ఇది పగలండి అనలేదు వాళ్ళు. యేసయ్య మాట
సృష్టినే చేసిన మాట. యేసయ్య మాట సృష్టినే శాసించే మాట. యేసు మాటని విశ్వాసం ఉంచితే మన ప్రతి విధమైన కొదువును తీర్చే మాట. ఆయన అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఆశీర్వదించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అటు రీతిగా సిమోను అద్భుతాన్ని చూశాడండి. ఆశ్చర్యకారం చూడగానే సిమోనే కాదు, జెబెదయి కుమారులు కూడా యేసయ్య పాదాల మీద పడిపోయారంట. యేసయ్య అంటున్నాడు, ఇంతవరకు మీరు చేపలు పట్టే జాలర్లు, ఇక మీదట మిమ్మల్ని మనుషులు పట్టే జాలలుగా చేస్తానని ఎప్పుడైతే చెప్పారో వారు వలలు విడిచిపెట్టి యేసయ్యని వెంబడించారని రాసి. యేసయ్య దొరకగానే యేసయ్యని వెంబడించడం పట్టారు. దేవుని స్తోత్రం చెల్లించండి. యేసు ఎప్పుడైతే వారికి దొరికాడో వారు యేసయ్యని వెంబడించడం పట్టారు, అనగా యేసయ్యని సన్నిధిని వెతకడం పట్టారు. యేసయ్య సహాయాన్ని కోరుకున్నారు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. సమరీ స్త్రీని చూడండి, ఆమె చెప్తుంది, అయ్యా మెస్సయ్య వస్తారు, ఇవన్నీ మాకు నేర్పిస్తారంటుంది. యోహాను సువార్త 4:25 ఉంటుంది. యేసయ్య అన్నారు, నీతో మాట్లాడుతున్న నేనే ఆ మెస్సయ్యను. అంటే ఈమె మెస్సయ్య కొరకు ఎదురు చూస్తుందండి. ఆమె ఉన్నది పాపస్థితే, భయంకరమైన ఘోరమైన స్థితే, కానీ మనసులో దేవుని వెతికే మనసు ఉంది. దేవుడే నా బ్రతుకును మార్చాలి, ఈ పాపస్థితిని నన్ను విడిపించాలి. మనుషులు ఎవ్వరూ నా బ్రతుకు మార్చలేరు, ఇంకా పాతాళంలోకి పాపస్థితిలోకి నెట్టేస్తారు. కనుక దేవుడే నా బ్రతుకును మార్చగలడని దేవుని కొరకు ఎదురు చేస్తున్నటువంటి స్త్రీ ఆమె. అందుకే యేసయ్య ఆమెతో మాట్లాడడానికి వెళ్ళవలసి వచ్చింది. స్తోత్రం. ఆమెతో మాట్లాడారు. ఆమెతో చెప్తున్నాడు, నీతో మాట్లాడుతున్నా నేనే నువ్వు ఎదురు చూస్తున్న మెస్సయ్యను. హల్లెలూయా అని ఎప్పుడైతే చెప్పారో తను తాను అప్పగించుకుందండి. ఎప్పుడైతే అప్పగించుకుందో ఆమెకి యేసయ్య దొరికారు. ఆమె హృదయం అంతా పవిత్రపరచబడింది. దురాలోచనలు, దుష్ట తలంపులు, ఆ దుష్టుని మనసంతా పోయిందంట. ఆ పాపస్థితి అంతా తొలగిపోయింది. హల్లెలూయా. యథార్థమైన హృదయంతో మారిపోయింది. అందుకే చేతిలో కుండను విడిచిపెట్టింది. సుకారనే గ్రామానికి పరుగులు తీస్తుంది. ఏ గ్రామస్తులైతే తను వెలివేశారో, ఏ గ్రామస్తులే తన ముఖము చూడకుండా తన మాట వినడానికి ఇష్టపడలేదు, అదే గ్రామానికి పరుగులు తీసి, అయ్యలారా వినండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనస్సును చూశాను, ఆయన క్రీస్తు కాడా అని సాక్ష్యం ఇచ్చిందండి. స్తోత్రం చెప్పండి అందరూ. అంతవరకు ఆమెను చూడడానికి ఇష్టపడిన వారు, ఆమె మాటలు వినడానికి ఇష్టపడిన వారు తండోపతండాలుగా పరుగులు తీసుకొచ్చారట. యేసయ్య మహిమ అంత గొప్పది ప్రియులారా. యేసుని వెతికితే యేసయ్య నీకు దొరుకుతాడు. యేసయ్య నీతో ఉంటే అనేక మంది యేసు వైపు పరుగులు తీస్తారు. హల్లెలూయా. కనుక ఆమె మాట విని అనేక మంది సుకారణి గ్రామవాసులు యేసు వద్దకు వచ్చారు, యేసయ్యను అంగీకరించారు. స్తోత్రం చెబుదామండి. యేసయ్యను పొందుకున్నారు వాళ్ళందరూ కూడా. కనుక ప్రియులారా, గమనించాలి, మనం దేవుణ్ణి నిత్యమో వెతికే అనుభవాలు ఉండాలి. అందుకంటాడు ఆయన మొదటి వచనంలో చెప్పాడు, 63 కీర్తన 1వ వచనంలో అంటాడు దావీదు భక్తుడు, దేవా నా దేవుడవ నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు కూడా నిన్ను వెతుకుతానయ్యా. నువ్వు వెతికితే దొరికే దేవుడు. నువ్వు నాకు దొరికితే నాకు లోకములో ఎంతమంది నన్ను విరోధులుగా ఉన్నా, ఎంతమంది నన్ను హింసించాలని చూసినా, ఎంతమంది నన్ను నాశనం చేయాలని చూసినా, నా పక్షము నుండి సహాయం చేసే దేవుడవు నీవు. దేవుని స్తోత్రం. నాకు న్యాయము తీర్చే దేవుడు అని దావీదు భక్తుడు ఈ అనుభవం ద్వారా తెలియపరిచాడు. ప్రియులారా, ఈ కడవర దినాల్లో మనము కూడా నిత్యము దేవుణ్ణి వెతికే అనుభవములో ఉండాలి. దాని కొరకే రోమాపత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాల్లో పౌలు భక్తుని ద్వారా దేవదేవుడు రాయించి పెట్టిన మాటలు ఉన్నాయి. ఆ మాటలు చదవండి, మన ప్రార్థనలోకి వెళ్దాం. హల్లెలూయా. కనుక దుష్క్రియ సత్క్రియ చేయు ప్రతి మనిషికి అంటున్నాడు. సత్క్రియ అంటే అర్థం ఏంటి?
దేవుని వెతకడం కంటే మించిన సత్క్రియ మరొకటి లేదు. మంచి కార్యం ఏంటంటే దేవుని వెతకడమే. మంచివాడు ఒక్కడే, మంచి కార్యాలు మన ద్వారా జరిగించేవాడు ఆయన ఒక్కడే. సత్క్రియ ఎవరు చేస్తారంటే దేవుడు ఎవరికైతే దొరికాడో వారే సత్క్రియ చేస్తారు. దేవుడు దొరకని వారికి సత్క్రియ చేయలేరు, దుష్కార్యాలు చేస్తూ కూర్చుంటారు. అందుకనే మనకి ఎప్పుడైతే దేవుడు దొరికాడో మనం సత్క్రియ చేసేవారు ఉంటాం. అటువంటి మనకును అటువంటి దేవుణ్ణి పొందుకున్న ప్రతి ఒక్కరికి, యూదులు కావచ్చు, గ్రీసు దేశులు కావచ్చు, ఎవరికైనా కానీ మహిమయు ఘనతయు ప్రభావము దొరుకుతుందట. ఆయన మహిమను పొందుకుంటాం, ఆయన ఇచ్చే ఘనతను పొందుకుంటాం, ఆయన ప్రభావంతో నింపబడతాం. అటువంటి అనుభవం నాకు కావాలి అని ఆశ నీకుంటే సోదరి సోదరుడా ఉన్నపాటిని మోకరించండి. మీకోసం నేను ప్రార్థించబోతూ ఉన్నాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నాం. ఈ పునరుద్ధరణ ఆరాధనలో మీ సన్నిధి నుంచి మీరే మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలయ్యా. అవును, లోకములో మాకెదురవుతున్న ప్రతి సమస్య నుంచి, ప్రతి కలవరా నుండి అయ్యా తప్పించే దేవుడు, బలపరిచే దేవుడు అయ్యా. అటువంటి సత్యాన్ని మేము గుర్తెరిగిన అయినా అయ్యా, యథార్థమైన హృదయంతో నిన్ను వెతికితే నువ్వు దొరుకుతానని, నువ్వు దొరికితే నాయనా లోకములో మాకు సమస్తము సాధ్యమేనని లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. నమ్ముతున్నాం తండ్రి. అటువంటి గొప్ప కృప మా అందరికీ దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక మీరు అంగీకరించండి తండ్రి. అయ్యా, ఏ మనసుతో నీ బిడ్డలు చెరిగిన దేవుడు, మనసులో తలంపు పట్టుకుని ఎరిగిన దేవుడు, వారి ప్రతి అవసరత అక్కర నీ మహిమలో తీర్చునైనా నీకు వందనాలయ్యా. బలహీనలైతే బలపరచండి, రోగులైతే స్వస్థపరచండి, గాయపడిన బిడ్డలు ఉన్నారు, గాయాలు కట్టండి నాయనా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమని ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన బిడ్డలు ఉన్నారు, మీ సహాయం వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలయ్యా. ఉన్నతమైన చదువులు చదువుకొని ఉద్యోగ ప్రయత్నంలో బిడ్డలు ఉన్నారు నాయనా, మార్గాలు తెరవండి. ఉన్నతమైన చదువుల కొరకు, కాలేజీలో సీట్ల కొరకు ఇంకా కనిపెడుతున్న వారు ఉన్నారయ్యా. అయ్యా, వారు కూడా కాలేజీలో ప్రవేశం మీరు అనుగ్రహించు తండ్రి. వారిని ధైర్యపరచండి ప్రభువా. నీకు వందనాలు. గర్భము లేని బిడ్డలు ఉన్నారయ్యా, వారి గర్భాలు తెరవండి ప్రభువా. గర్భఫలం మీరిచ్చే బహుమానం కదా. గర్భాలను తెరిచే దేవుడు మీరు అయ్యా, మీరు మూసేవాడు కాదు నాయనా. దయతో కనికరించండి, వారికి గర్భఫలం ఇచ్చి వారిని దీవించండి అయ్యా. గర్భవతులు ఉన్నారు తండ్రి, వారికి సుఖ కానుపులు ఇవ్వండి. గర్భంలో పెరుగుతున్న శిశువులకు ఆరోగ్యం ఇవ్వండి. ప్రసవ దినాలు సమీపిస్తుండగా సుఖ కానుపులు ఇచ్చి ఆరోగ్యగల బిడ్డలనిచ్చి వారిని ఆశీర్వదించండి ప్రభువా. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకిట్ను ఉంచండి నాయనా. యవనస్తులను తొట్టిల్లకుండా కాపాడండి. వివాహం కావలసిన వారికి మార్గం తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయం చేయండి. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాలు ఉంటున్న సంఘ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి అయ్యా. ఉద్యోగ రీత్యా అనేక జీవనోపాధి కొరకు అనేక దేశాలు, ఆయా రాష్ట్రాలు, ఆయా ప్రాంతాలు వెళ్ళిన సంఘ బిడ్డలు ఉన్నారయ్యా. దయతో వారిని జ్ఞాపం చేసుకోండి. రక్తపు కోటలో వారిని భద్రపరచండి. వారి కష్టార్జితాలు దీవించండి. తద్వారా వారి కుటుంబాలకి మేలు దయచేయండి ప్రభువా. ఏదైనా పరిచయం సహకరిస్తున్న కుటుంబాలను దీవించండి. మందిర నిర్మాణంలో సహకరించిన కుటుంబాలను దీవించండి. బిడ్డలకు నైనా అయా సంఘాభివృద్ధి పాటుపడే మనసులు ఇవ్వండి. సంఘములో జరుగుతున్న ప్రతి కార్యానికి కూడా సహకరించే స్థితిని, మనసును ప్రతి ఒక్కొక్కరికి అనుగ్రహించునైనా అద్భుత కార్యం జరిగించండి. సాగబోతున్న సంవత్సరాంతపు కృతజ్ఞత కూడిక, నూతన సంవత్సర స్తుతి ఆరాధన ఆశీర్వాదకరంగా జరగడానికి కృపనివ్వండి. అనేక ఆత్మలను దర్శించి రక్షించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. మా గ్రామ ప్రజలను, రాష్ట్ర దేశ ప్రజలను, నాయకులను, అధికారులను ఆశీర్వదించండి, బలపరచండి, సహాయం చేయండి. యుద్ధ వాతావరణాన్ని అణిచివేయండి. నెమ్మది గల దినాలు మాకు దయచేయండి. కృప చూపించండి, సహాయం చేయండి. యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడైన క్రీస్తు యేసు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సమాధానం నిత్యము మనకి, మన కుటుంబాలకును, క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప, సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.